చేయాలి అని చెప్పేసి 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ ని రీయూజబుల్ కానీ అంటే మళ్ళీ వినియోగ సార్ ఇప్పుడు మనకి కరికులంలో కొత్తగా ఆదర్శిల నవచేతన బుక్స్ ఇంక్లూడ్ చేశారు. ఇది ఏంటంటే అందరికీ కంబైన్గా ఉంటుంది. ఇప్పుడు ఏజ్ వైజ్ తర్వాత నవచేతన లో 3 యూజ్ చేయాలి. ఈ రోజే స్టోర్ నుంచి బయట తీసినట్టుంది ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నారా మరి అంటే వాడట్లేదా దీనికోసం పెట్టారు మెడికల్ వచ్చారు మనం కూడా ఆక్సిజన్ ఉన్న ప్లాంట్స్ ఎక్కువ అంటే మీరు ఎక్కువ ఆక్సిజన్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్ సర్పంచ్ గారిని ఐడెంటి పంపించారు. నాగేశ్వరరావు గారు ఫోటోకి వాటర్ సార్కి ఇచ్చేయండి, మగ్గు సార్కి ఇచ్చేయండి, మగ్గు సార్కి ఇవ్వండి. చాలా బయటకు పంపించండి నీళ్ళు. ఈరోజు థీమ్ వచ్చి ప్లాస్టిక్ కి అంతం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం చేస్తారు. ఎక్కడ షాప్ లో కనిపించారు సెక్రటరీస్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉన్నా ఉన్నాయో ఓకే ఇవి వాడాలా. పేపర్ స్టార్స్ కూడా వచ్చాయి. ఇవి ఇదే చెప్తున్నాను, అన్నిటికీ వాడచ్చు. చికెన్ మటన్ కట్టడానికి కూడా ఇదే వాడచ్చు. పేపర్ ఇది వాడకూడదు. అరిటాకు దీనికి మనకి ఇది మనకి క్లాత్ బ్యాగ్, జూట్ బ్యాగ్ మనము బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి చేస్తే అలాగే మన వేస్ట్ మన పంచాయతీలో వచ్చే తడి చెత్త నుంచి మనము వర్మీ కంపోస్ట్ ప్లాస్టిక్
లేకుండా చేయాలి మరి. ఇదిగోండి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం వాడాలి మరి. ఇటువంటివి ఆకులు అలాగే గుడి సంచులు ఇవన్నీ వాడాలి. పాలిథిన్ కనుక వాడితే అన్ని డ్రైనేజ్ బ్లాక్ అయిపోతున్నాయి. ఆల్రెడీ గత 4 నెలల నుంచి జరుగుతూ ఉంది ఇది క్యాంపెయిన్. ఫస్ట్ అయితే 3 మార్చ్ స్టార్ట్ చేశారు. అదైన తర్వాత ఇంకా ఈ రోజుకి క్లోజ్ చేయాలని. సరే ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ ఏం చేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని రీసైక్లింగ్ పంపించాలి. ఇప్పుడు చెత్త సంపద కేంద్రం ఉందా ఊర్లో, వేస్టేజ్ ఇక్కడికి పంపిస్తే వాళ్ళు దాన్ని సెపరేట్ చేసి సార్ ఇప్పుడు మనకి కరికులంలో కొత్తగా ఆదర్శిల నవచేతన బుక్స్ ఇంక్లూడ్ చేశారు. ఇది ఏంటంటే అందరికీ కంబైన్గా ఉంటుంది. ఇప్పుడు ఏజ్ తర్వాత నవచేతన వచ్చిందో 3 years లేదు సార్. డెవలప్మెంట్ ప్రైస్ యాక్టివిటీస్ ఫిజికల్ డెవలప్మెంట్ PP1 PP2 ఈ రోజే స్టోర్ నుంచి బయట తీసినట్టుంది. ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నారా మరి? అంటే వాడట్లేదా? 18% పెట్టాలి మెడికల్. ఇవన్నీ సింగిల్ యూజ్ ఒకసారి యూజ్ చేసి పడేస్తే ఇంకా ఉండిపోతాయి. ఆర్గానిక్ ఊరు ఎక్కడి నుంచి ఊరేనా? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? అంటే ఇది ఎకరా ఉందా? ఎన్ని రకాలు వేశారు? ఏంటిది? దోసకాయ. అలాగే ఆర్డీఓ గారిని బాలకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గ్రామ పంచాయతీలో చేసేవన్నీ కూడా. అయితే ఆరోగ్య హెల్త్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్లలో వేడిగా అన్నం వేయటం కానీ, బయట కర్రీ పాయింట్స్ నుంచి ప్లాస్టిక్ కవర్లలో వేడిగా వేయటం వల్లే మన బాడీలోకి ఆ ప్లాస్టిక్ అనేది ప్రవేశిస్తుంది. అలాగే మనము రోడ్డు మీద చెత్త పడేప్పుడు దాంట్లో కొంత తిండి పదార్థం ఉంది అని అంటే ప్లాస్టిక్ కవర్తో పాటు అవి తినేస్తున్నాయి. తినేయటంతో ఉండి అవి పాలల్లో కూడా కలిసి మనం తీసుకునే పాలల్లో దాని ద్వారా మనకు కూడా ఎంటర్ అవుతుంది. మనం వాటి నుంచి అలాగే నదిలో కానీ నీళ్ళల్లో కానీ ప్లాస్టిక్ పడేయటం వల్ల చేపలకి అది ఆహారం అయిపోయి మనం చేసి మళ్ళీ తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి మన ప్లాస్టిక్ కవర్ వాళ్ళు ఇచ్చినా కూడా మనం మన ఇంటి నుంచి ముందు మనం ఫస్ట్ ఏదైనా కూడా మన జిల్లా నుంచే మనం ఇనిషియేటివ్ అన్ని కూడా చేస్తున్నాము. చాలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాము. అన్నిట్లోనూ మన జిల్లా ముందు ఉంటుంది కాబట్టి మనం ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ కి బదులు ప్లాస్టిక్ వద్దు అని చెప్పేసి మనమే వద్దని చెప్పాలి. ఇక్కడ
కవర్ తీసేసుకొని కవర్లో వాళ్ళు ఇచ్చేస్తే మనకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి తెచ్చేస్తాం. అలా కాకుండా మనతోనే ఇలాంటి జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అంటే గుడ్డ సంచుల్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పాం కదా, మన బాడీలోనే అంటే మన శరీరంలోనే రక్తంతో డ్రైన్ యొక్క పారుదల ఆగిపోయి ఎలా ఆగిపోతుందో మన శరీరంలో కూడా ఈ ప్లాస్టిక్ ఎంటర్ అయినప్పుడు ఆర్గానిక్ జరుగుతుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే పెద్ద ఎత్తున మనం, ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ ని మన జీవితంలో భాగంగా మన ఇంట్లో అన్ని వస్తువుల్ని వాడుకోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్లాస్టిక్ ని అసలు మేము ఉపయోగించము, దీన్ని మనము చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. సార్ దీనికి సంబంధించి ఎస్హెచ్జీస్ అందరినీ సపోర్ట్ తీసుకుంటున్నాం సార్. ఎన్జిఓస్ కానీ ఇంకా గ్రామ పంచాయతీ నుంచి పిల్లలు ఉండటానికి పిల్లలు కూడా దీంట్లో హ్యాండ్ టు హ్యాండ్ మీ చేయి కూడా కలిపేసేసి పిల్లలందరూ ప్లాస్టిక్ మీ ఇళ్లలో కూడా వేదిక పైన పెద్దలందరికీ, ముఖ్యంగా సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, ఎంపీపీలు, అలాగే స్థానిక నాయకులందరూ వచ్చినారు ప్రతి ఒక్కరికి, అలాగే ఆర్డీఓ గారికి, జిల్లా అధికారులందరికీ, ఇట్లాగే గ్రామ పెద్దలందరికీ, పిల్లలందరికీ, మన అధికారులందరికీ, అలాగే గ్రామస్తులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పిల్లలు వినారా? ఇక్కడ అరే మీకే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము జరుపుకుంటున్నాము. ఏంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర? దాంట్లోనే ఉంది, మనం స్వచ్ఛంగా ఉంటే స్వర్ణాంధ్రాన్ని మనము సాధించవచ్చు అనేది. ఈ కార్యక్రమాన్ని జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం, ప్రతి నెల వచ్చే 3వ శనివారము ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి, అవగాహన తీసుకురావాలి. దేని గురించి అవగాహనము? ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ తీసుకొచ్చి అవగాహన తీసుకొస్తున్నాం. జనవరి కాబట్టి న్యూ ఇయర్ రెజల్యూషన్ చేస్తాం కదా, కొత్త సంవత్సరంలో నేను అది చేస్తాను ఇది చేస్తాను సంకల్పం చేసుకున్నాం కదా, ఆ టైపు స్వచ్ఛాంధ్రలో కూడా క్లీన్ స్టార్ట్ అని సంకల్పం తీసుకుని మనము ఎక్కడైతే గార్బేజ్ ఎక్కడెక్కడ ఊర్లో పడేస్తూ ఉంటారో, లేదా ఈ డంపింగ్ యార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ జనవరిలో స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరికి వస్తే సోర్స్ రీసోర్స్ అంటే చెత్త నుంచి సంపద చేయడం. ఎట్లాగైతే ఇప్పుడు చెత్త సంపద కేంద్రాల్లో తడి చెత్త పొడి చెత్తని తీసుకువచ్చేసి దాన్ని అక్కడ ఎరువులుగా మార్చి దాన్ని మళ్ళీ మనం ఎరువులుగా వాడుకుంటామో, ఇది చెత్త సంపద కేంద్రం. దీని సోర్స్ టు రీసోర్స్. అట్లాగే మార్చి నెలలో వస్తే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి. సో అంటే అది ఇప్పటికి, అంటే ఈ జూలై కాబట్టి జూలైకి అది 100% అచీవ్ అయిపోయి ఉండాలి. అంటే ప్లాస్టిక్ ఎక్కడ ఉండడానికి లేదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దాని గురించి చర్చించుకుందాం. అలాగే 4వ నెల వస్తే ఈ చెక్. సో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్, మీరు మొబైల్ అందరూ వాడుతున్నారు, ఇంట్లో ఆ వైరు, ఛార్జర్స్, టీవీలు పాతవి ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లు, కూలర్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ వేస్ట్. అది కనుక మనం ప్రాపర్గా ఇది చేయకపోతే, డిస్పోజ్ చేయకపోతే అవి మళ్ళీ మనకు ఆరోగ్యానికి ప్రాబ్లము, పొల్యూషన్ క్లియర్ చేస్తాయని ఈ చెక్ అని చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో ఒక ప్లేస్లో అవన్నీ కలెక్ట్ చేసి దాన్ని కొంతమంది తీసుకెళ్ళి రీసైకిల్ చేస్తారు. దానికి వాళ్ళకి ఇవ్వడానికి కోసము ఈ చెక్ చేయడం జరిగింది. అలాగే ప్లాంటేషన్ డ్రైవ్ చేసాము. అలాగే జూన్లో యోగాంధ్ర చేసాము. యోగాంధ్ర చేశారా పిల్లలు? యోగా చేశారా స్కూల్లో? గుడ్. అంటే ఇప్పుడు చెప్పారా మీకు చేయండి చెప్పండి అని? లేదు కదా, చేస్తున్నారు కదా, ఓకే. సో అట్లా ఇది జూలైలో వచ్చి ప్లాస్టిక్ని 100% బ్యాన్ చేయాలి. ఎందుకు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే ఉదయం బ్రష్ చేస్తాం కదా, అది ప్లాస్టిక్ అవునా? క్యారీ బ్యాగ్, ఇది ఒక్కొక్కసారి లంచ్ బ్యాగ్ బాక్స్, అది కూడా ప్లాస్టికే. అవన్నీ ఎందుకు? రాసే పెన్ను కూడా, ఎరేజర్, షార్ప్నర్ కదా. సో అన్ని చోట్ల ప్లాస్టిక్ ఉంది, మరి ఎలా ఆపుతాం దీన్ని కదా? అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్, అన్ని ప్లాస్టిక్ ఆపాలా, కొన్ని ప్లాస్టిక్ ఆపాలా అనేది. ఓకే, ఎందుకంటే ప్లాస్టిక్ మనం ఎవల్యూషన్లో చూసుకుంటే ఎలాగైతే వరల్డ్ వార్ జరిగిందో, వరల్డ్ వార్ 1, 2 ప్రపంచ యుద్ధాల గురించి చెప్తుంటారు కదా, ప్లాస్టిక్ కోసం కూడా ఒకసారి యుద్ధమే జరిగింది. ఈ నైలాన్ అప్పుడే ఇన్నోవేషన్ అయ్యింది. లైనాన్ లేకుండా ఈ దేశాలు కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు మీరేం భయపడకు, మేము లైనాలు ఎంతైనా క్రియేట్ చేస్తామని అప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. ప్లాస్టిక్ ఇప్పుడు ఎంత మనలో మమేకం అయిపోయిందంటే ప్లాస్టిక్ లేకుండా మన రోజు స్టార్ట్ అవ్వదు, ప్లాస్టిక్ లేకుండా రోజు ముగింపు అవ్వదు. ఆ టైప్ ప్లాస్టిక్ మన జీవితంలో అంటే ఇప్పుడే డిపిఓ గారు చెప్పారు, ఒక భాగంగా వచ్చేసింది. ప్రతి చోట ఉంది ప్లాస్టిక్. కానీ మరి ఏం బ్యాన్ చేయమని చెప్తున్నారు, ఎలా బ్యాన్ చేయాలి అనేది క్వశ్చన్ మీకు అందరికీ వస్తుంది. ఓకే, సో దీంట్లో 2 రకాల ప్లాస్టిక్ ఉన్నాయి. ఒకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, మల్టిపుల్ యూజ్ ప్లాస్టిక్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ లేదా పెన్ను ఒక్కరోజు వాడి వదిలేస్తున్నామా, పడేస్తున్నామా? ఒక్కసారి వాడి పడేస్తున్నామా? లేదు కదా. ఇది వాడుతూనే ఉంటాం. అంటే మల్టిపుల్ యూజ్ ఉన్నాయి, కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్లేట్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఇవన్నీ ఏం చేస్తాం? ఒకసారి తాగేసిన తర్వాత ఇది కూడా ఒకసారి తినేసిన తర్వాత, స్పూను తినేసిన తర్వాత
పడేస్తాం. ఇది కనుక ప్లాస్టిక్ అయితే ఆలోచించండి. ఇప్పుడు నాకు 4 మీటింగ్ ఉంటాయి రోజుకి, ఒక్కొక్క మీటింగ్లో అయితే పెడుతుంటారు. ఒక్కొక్క మీటింగ్లో కూడా ఒక స్పూన్ ప్లాస్టిక్ కనుక తినేసి పడేస్తూ ఉంటే నేను ఒక్కడిని రోజుకి ఎన్ని ప్లాస్టిక్ స్పూన్స్ పడేస్తాను? 4 ప్లాస్టిక్ స్పూన్స్. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? మన పర్యావరణంలో ఉంటాయి. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒక్కసారి వాడేసి పడేసే ప్లాస్టిక్ని ఫస్ట్ మనము బ్యాన్ చేసుకోవాలి. బ్యాన్ చేయకపోతే ఏమవుతుంది అనేది చెప్తా. ఓకే, ఇప్పుడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది కాకుండా ఇంకెక్కడ అవుతాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చెప్పండి? దుకాణానికి వెళ్ళి మనం కూరగాయలు పట్టుకొస్తే కవర్ ఇస్తారు. ఓకే, బుక్కులు ఎక్సైజ్ తీసుకునేటప్పుడు కవర్ ఇస్తారు. ఉదయాన్నే వెళ్ళి సండే వచ్చేసింది చికెన్ తీసుకురావడానికి మటన్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఒక నల్ల బ్యాగ్లో వేసి దాని బ్యాగ్లో ఇంకొకటి చుట్టి దాని లోపల వెళ్ళి ఇస్తారు. ఓకేనా? ఇలా వచ్చినంత ప్లాస్టిక్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తాము? మన సరుకులన్నీ తీసుకొని దాన్ని తీసుకొని బయట పడేస్తాం. పడేసిన తర్వాత అది ఏం చేస్తుంది మీకు తెలిసే ఉంది. ఓకే, అది ఎగరుకుంటూ వెళ్ళిపోయి డ్రైన్లో లేదా మనం ఇంటి ముందు ఉన్న కాలువలో అది పడిపోతుంది. సో ఇప్పుడు పడుతుంది, ఏం పర్వాలేదు, వర్షాలు వస్తాయి. వర్షం వచ్చినప్పుడు అలా పడిపోయిన 1, 2, 3, 4 పాలిథినంతా సరిగా జతిగా చేరుకొని అవి ఏం చేస్తాయి? డ్రైనేజ్ని బ్లాక్ చేస్తాయి. డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే నీళ్లు ముందుకి వెళ్ళదు. వెళ్ళి నీళ్ళు ఏమవుతుంది? అక్కడే నిల్వ ఉంటుంది. నిల్వ ఉంటే నీళ్ళు ఊరికే ఉండదు కదా, మురికి నీరులాగా తయారవుతుంది. మురికి నీళ్ళు అవ్వగానే అక్కడికి వచ్చేది ఎవరు? ఫ్రెండ్స్. బ్యాక్టీరియా కూడా వస్తాయి, కరెక్టే. ఒకటి మైక్రోబ్స్ కూడా వస్తాయి. ప్లస్ మెయిన్గా వచ్చేవి మన ఫ్రెండ్స్ దోమలు. దోమలు వచ్చే ఊరుకుంటాయా? ఏం చేస్తాయి? కొడతాయి. ఓకే, ఒక్క దోమ వెళ్ళి 100 మంది కొడుతుంది. ఓకే, వచ్చి మన చెవుల దగ్గర సంగీతం కూడా పాడుతుంది. అది నిద్ర కూడా ఇవ్వదు, ఇటు ఆరోగ్యం కూడా పోతుంది. సో వచ్చే దోమలు ఏం చేస్తాయి? కుట్టుతాయి. కుట్టిన తర్వాత ఏమవుతుంది? 2 రకాల జబ్బులు వస్తాయి. ఒకటి మలేరియా, ఇంకొకటి డెంగ్యూ. ఇవి 2 ప్రాణాంతకమే. ఓకే, ఒకసారి అది మలేరియా డెంగ్యూ కనుక వచ్చిందంటే ఓకే, ఇల్లు లేదు సార్, లాస్ట్ టైం మా ఫ్రెండ్కి మలేరియా వచ్చింది, ఆయనకి నయమైంది కదా అని మీరు చెప్పొచ్చు. కానీ ఒకసారి మలేరియా వస్తే మన రక్త కణాల్లో ఆ బ్యాక్టీరియా మొత్తం ప్రసరణ అయ్యి మనలో బుద్ధిశక్తిని తగ్గిస్తుంది. అందుకే మలేరియా వచ్చిన తర్వాత మీరు మార్క్స్ చేస్తే ఆయనకి 2 మార్క్స్ తగ్గి ఉంటాయి క్లాస్లో. ఓకే, ఎగ్జామ్లో అయినా రాయలేకపోతాడు. అదే కనుక నెగ్లెక్ట్ చేసి ఒక వారాలప్పుడు మలేరియా ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, క్లాస్కి అబ్సెంట్ అవుతాడు. ఓకే, సో అదే చిన్నపిల్లలకి కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకు కానీ వీళ్ళకి మలేరియా వస్తే వాళ్ళ పిల్లల బుద్ధిశక్తి కూడా డెవలప్మెంట్ తగ్గుతుంది, అనారోగ్య పరిస్థితి వస్తుంది. ఇంకా డెంగ్యూ వస్తే మీకు తెలిసే ఉంది, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. 24 గంటల్లో ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే చనిపోతారని చెప్పేస్తారు డాక్టర్. అప్పుడు బ్లడ్లు కొట్టడం పరిగెట్లు బ్లడ్ దొరకదు. ఓకే, డోనర్స్ని అడుగుతున్నాము. ఇవన్నీ ఎవరి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దోమల నుంచి. దోమ ఎక్కడి నుంచి? నీళ్ళ నుంచి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? డ్రైనేజ్ నుంచి. డ్రైనేజ్ ఎందుకు బ్లాక్ అయింది? సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి, ఆ పాలిథిన్ తీసుకురావాల్సిన అవసరమా? తీసుకొస్తే అక్కడ పడేయడం అవసరమా? సో అది కనుక ఇది వాడడం వల్ల ఇప్పుడు అదే మేడం చెప్తున్నారు చూడండి, ఇంటింటికి వస్తారు, చెత్త కలెక్ట్ చేసుకొని వెళ్తారు, చెత్త సంపద కేంద్రం ఉన్నాయి, అక్కడ మనము ఎరువులు చేయొచ్చు అని చెప్పారు కదా. ఆ డోర్ టు డోర్ డెలివరీకి వచ్చినప్పుడు మనము ఈ చెత్తని బయట పడేయకుండా దీన్ని డస్ట్బిన్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని అందచేయాలి. వాళ్ళకి అందచేసిన తర్వాత తీసుకెళ్ళి దీన్ని వాళ్ళు కాంపోస్ట్ చేస్తారు. కాంపోస్ట్ చేసి దాన్ని ఎరువులుగా మార్చిన తర్వాత దాన్ని మన మొక్కలకు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది కనుక ప్లాస్టిక్ పడేస్తే ఏమవుతుంది? వాళ్ళు తీసుకెళ్ళినా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాళ్ళు రీసైకిల్కి వాడుకుంటారు. అది కనుక తీసుకెళ్ళకపోతే అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి డిసిప్లిన్, ఒకటి బయట పడేయడం ఆపాలి మనం ఫస్ట్, అది ఏదైనా. రెండోది ఈ చెత్త సంపద కేంద్రానికి ఇవ్వాలి. బయట పడేసిన ఈ ప్లాస్టిక్ కనుక పడేస్తే ఏమవుతుందంటే, ఆ స్పూన్స్ చెప్పాను కదా, కవర్స్ చెప్పాను కదా, అది భూమిలోకి వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ కాకపోతే మళ్ళీ వెళ్ళి పొలంలో ఉంటుంది. ఓకే, రోడ్డు పక్కన ఉంటుంది, భూమిలో ఉంటుంది. భూమిలో ఏమవుతుంది? ఇది కనుక ఏదో స్పూన్ ఉందో, ఇది వుడ్తో చేసినది, కర్రతో చేసినది, ఇది ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలల్లో భూమిలో కలిసిపోయి ఎరువుగా మారిపోతుంది. అదే ప్లాస్టిక్ స్పూన్ ఉంది కదా, అది ఇవ్వండి, అక్కడ ఉన్నాయి కదా, ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇది భూమిలోకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అలాగే ఉండదు. అది ఒకటి డీకంపోజ్ అవ్వదు, ఎరువులుగా మారదు, ప్లాస్టిక్ లాగే ఉంటుంది. కానీ అది మైక్రో ప్లాస్టిక్గా ఏర్పడుతుంది. అంటే ఇది ఎలాగైతే మనము బాగా కొట్టేస్తే దాని పీస్ అయిపోతుంది కదా, అట్లాగా మట్టిలో కూడా పీస్ అయిపోతుంది. అది ఆ పీస్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 1, 2, 10, 20, 100 కాదు, 400 సంవత్సరాలు భూమిలోనే ఉంటాయి. 400 సంవత్సరాలు భూమిలోనే ఉండి ఇవి అక్కడే ఉండదు. భూమిలో ఉంటే భూమిలో ఏం చేస్తాము? పొలంలో అయితే పంటలు పండిస్తుంటాం, అవునా? పంటలు పండినప్పుడు పంటలు పెరుగుతాయి కదా, మైక్రో ప్లాస్టిక్గా ఏర్పడేవి మనం తినే ఆహారంలో కూడా మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చేసి చిన్నగా ఉన్నాయి కాబట్టి గాలిలో లేచి మనం పీల్చే గాలిలో, తాగే నీళ్ళలో, తినే ఆహారంలో, చివరికి తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ కణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది దీనిది డేంజర్నెస్. ఓకే, ఇంత డేంజర్గా ప్లాస్టిక్ సరే కనిపిస్తే ఏంటి, వస్తే ఏంటి, ప్రాబ్లం ఏంటి అనొచ్చు.
ఓకే, ఈ ప్లాస్టిక్ కణాల వల్ల ఓకే ఇప్పుడు ఏదైతే జనరల్గా మనం ఆలోచిస్తున్నాము, మనం వింటున్నాం కదా డిసీజెస్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దెన్ పిల్లలు పుట్టకపోవడము, అట్లాగే మూడ్ స్వింగు, అట్లాగే పీసీఓడి అని అమ్మాయిలకి ఈ మధ్య వస్తున్నాయి, డాక్టర్ చెప్తుంటారు. ఇవన్నీ డిసీజెస్కి, అలాగే క్యాన్సర్, ఇవన్నీ డిసీజెస్కి ఏదో ఒక రకంగా ఈ ప్లాస్టిక్ కూడా కారణం. ఏదైతే ఆ మైక్రో ప్లాస్టిక్ చెప్పానే, భూమికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కణాలుగా మారి ఏదైతే మన ఆహారం ద్వారా గాలి ద్వారా వస్తూ ఉంది కదా, ఆ ప్లాస్టికే ఈ అన్ని జబ్బులకి కారణమని పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి మనం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఆపితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడకూడదు. ఎక్కడైతే ప్లాస్టిక్ వాడుతున్నామో ఆ వాడే ప్లాస్టిక్ని రీసైకిల్ ప్లాస్టిక్ వెళ్ళేలాగా చెత్త సంపద కేంద్రానికి పంపించాలి. ఇప్పుడు ఏదైతే ఇవి వచ్చాయి కదా రీయూజబుల్ ప్లాస్టిక్స్, ఇవి కానీ లేదా మీ ఎరేజర్స్ కానీ, మీ షార్ప్నర్స్ మెయిన్లీ, ఓకే, పెద్ద పెద్ద కవర్లు, ఇవి ఏం చేయాలి, మనము చెత్త సంపద కేంద్రానికి వాళ్ళు మళ్ళీ తీసుకెళ్తారు. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం బీటీ రోడ్ ఉంది కదా, ఇక్కడ డాంబర్ డోర్ వేస్తారు కదా, రోడ్ వేస్తారు కదా, ఆ రోడ్లో దాన్ని కింద వేసేసి ఒక మెటీరియల్ లాగా బయటికి రాకుండా దాన్ని కప్పి పెట్టేస్తారు. అలా వాడతారు కాబట్టి మళ్ళీ అది మనకు బయటికి రాదు, గాలిలో కలవదు, ఆహారంలో కలవదు. ఇదే కాకుండా ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకను కూడా ఈ రీసైకిల్ ప్లాస్టిక్లో చేస్తారు. ఇటుక చేసినప్పుడు ఇల్లు కడితే ఒకసారి గోడలో ఉండిపోతుంది కదా, బయటికి రాదు అది. ఓకే, కాబట్టి ఈ రీసైకిల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని మంచిగా మనం వనరులుగా వాడుకోవచ్చు. ఏది రీసైకిల్ చేయలేనటువంటి ప్లాస్టిక్ ఉందో, ఏది రీసైకిల్ చేయనటువంటి ప్లాస్టిక్, ఒకటేమో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చెప్పండి, ప్లాస్టిక్ స్పూన్స్, స్ట్రాస్, ప్లేట్స్. ఇవే కాకుండా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్లో 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్నవి థిక్నెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. 120 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని రీసైకిల్ చేసుకోవచ్చు మనము. 120 మైక్రాన్ కన్నా తక్కువ ఇది ఉంది, ఇది 70 మైక్రాన్ ఉన్నట్టుంది. దీనికి ఒక మిషన్ కూడా ఉంటుంది, దాంట్లో పంచాయతీ వాళ్ళు చెక్ చేస్తారు దుకాణాలకు వచ్చినప్పుడు. ఓకే, 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్నవి అస్సలు వాడకూడదు, అది చట్టరీత్యా నేరము, పెనాల్టీ కూడా పడతాయి. 120 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాడితే దాన్ని మనము ఈ చెత్త సంపద కేంద్రానికి ఇస్తే వాళ్ళు దాన్ని రీసైకిల్ చేసుకొని మళ్ళీ ఇంకొక వస్తువులాగా మారుస్తారు. కాబట్టి సో ఆరోగ్య దృష్ట్యా, మన ఆర్థిక దృష్ట్యా, మన పర్యావరణ దృష్ట్యా అన్ని రకాలుగా ఈ ప్లాస్టిక్ మనం బ్యాన్ చేయాల్సిందే. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మన గ్రామాల్ని ఆరోగ్యంగా, అలాగే మన పాకెట్లింగ్ ఉన్న భద్రంగా డబ్బులు ఆదా చేసేలాగా చూసుకుంటే పర్యావరణం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ముందుకు రావాలి. అందుకే ఇప్పుడు సర్పంచ్ అమ్మగారు చెప్పింది ప్లాస్టిక్ బ్యాన్ చేద్దామని ఊర్లో. దీనికి అందరూ సహకరించాలి. నేను ఒక్కడు వాడేస్తే ఏమైపోతుందిలే, నేను ఒక్కడు ఆపేస్తే ఏమైపోతుందిలే అనుకోకుండా ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరికి చేంజ్ వాళ్ళ నుంచే మొదలవ్వాలి. నేను స్టార్ట్ చేస్తే నా పక్కన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే, మన ఇంట్లో ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి. పిల్లలు ముఖ్యంగా మీరు తల్లిదండ్రులు బయటికి వెళ్ళి ఏదైనా కవర్లో పట్టుకొస్తే లోపలికి రానివద్దండి, చెప్పండి ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ప్లాస్టిక్ బ్యాన్ అయింది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఈ కవర్లు తీసుకురాకండి అని చెప్పాలా. తర్వాత మీ నాన్న చెప్తాడు, నాకేంటో తెలుసు షాప్ ఒకటి ఇచ్చాడని. ఓకే, ఆ షాప్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చూసుకుంటాం. ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పినట్టు మా అధికారులందరికీ ఆదేశాలు ఇస్తున్నాము. ఎక్కడ కూడా షాప్స్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడడానికి లేదు. ఇన్ని రోజు ఆల్రెడీ మార్చి నుంచి ఇప్పటి వరకు ఆ టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రత్యామ్నాయాలు వెతుకొని ఉండాలి, లేకపోతే పెనాల్టీ వేయండి, ఆ ప్లాస్టిక్ని సీజ్ చేయండి, వినకపోతే షాప్ని కూడా క్లోజ్ చేయండి. తప్పితే ప్లాస్టిక్ వాడి పర్యావరణాన్ని పాడు చేయడానికి అవకాశం లేదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇదిగోండి, ఇవి క్లాత్ బ్యాగ్స్ కొన్ని కాస్ట్లీ, ఇవి అంటే ఇది 50 రూపాయలు 100 రూపాయల వరకు ఉంటాయి. ఓకే, ఇవి కూడా అమ్మడం ఇప్పుడు మొదలు పెట్టాలి మా ఊర్లో. ఇది అమ్మడం మొదలు పెడితే దీని ఒకసారి కాదు కదా, మనం వదుకొని ఎన్నిసార్లు వాడచ్చు, 100 సార్లు వాడచ్చు. ఓకే, వెళుతున్నప్పుడు ఏంటి, ఫోల్డ్ చేసుకొని పాకెట్లో పెట్టుకొని వెళ్ళడమే ఒకటి, లేదా సైకిల్ వెళ్తే సైకిల్లో, బైక్లో అయితే బైక్లో దాని బాక్స్లో పెట్టుకెళ్ళడము, దీన్ని తీసుకురావడము. ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, అయితే చికెన్ ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? పేపర్లో తీసుకురాలేం కదా, క్లాత్ బ్యాగ్లో తీసుకురాలేం కదా. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక పాలిథిన్ లేనప్పుడు టిఫిన్ బాక్స్లో తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా ఈజీ అయిపోయి హ్యాపీగా ఊపుకుంటూ వెళ్ళిపోయి కవర్ పట్టుకొచ్చేసాడు. కొంచెం డిసిప్లిన్ అంటే అదే రావాలి. సరే, టిఫిన్ బాక్స్ లేదని షాప్స్లో కూడా ఇదిగోండి ఇటువంటి ఆకులు ఉన్నాయి కదా, ఆకుల పైన ఒక లేయర్ న్యూస్ పేపర్ కప్పేసి మనము ఈ క్లాత్ బ్యాగ్లో కూడా తీసుకురావచ్చు. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంటే ప్రత్యామ్నాయం వెతుక్కోవాలనుకుంటే దొరుకుతాయి. లేదు ఈజీగా దొరుకుతుంది కదా అని పేపర్ వదుకుంటే, పాలిథిన్ వెతుక్కుంటే అది మన ఆహారంలో వచ్చి మనం వెంటాడుతుంది, మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది దీని సూత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ని కంపల్సరీగా మనము వాడకం తగ్గించాలి. ఇది తగ్గిస్తే భవిష్యత్తు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మన ఆర్థికంగా కూడా ఎదగవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనకు ఒక లక్ష్యం ఉంది, మన ముందు విజన్ ఆంధ్రప్రదేశ్ ఉంది మన ముందు.
ఓకే, అలాగే వికసిత్ భారత్ మనం డెవలప్డ్ కంట్రీలో ఉండాలా, డెవలపింగ్ కంట్రీలో ఉండాలా జీవితం అంతా. డెవలప్డ్ కంట్రీ అవ్వాలి కదా, డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇవన్నీ మనం పాటిస్తే 2047 నాటికి, అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి ప్రధానమంత్రి వర్యులు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రం చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రమిస్తున్నారు. దీనికోసం మనకు ఇచ్చిన లక్ష్యాలలో ఇది కూడా ఒకటి. ఇది కనుక తగ్గిస్తే మనం ఆలోచన బాగుంటుంది, మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది. ఓకే, మనం మంచిగా ఆలోచించి మంచి పని చేసుకోవచ్చు. కాబట్టి మనము ఆర్థికంగా కూడా ఎదగవచ్చు. సో మన లక్ష్యాలను సాధించడానికి, మన పిల్లల భవిష్యత్తుని బాగా చూసుకోవడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన సమాజాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఇవన్నీ డిసిప్లిన్స్ చాలా అవసరం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు సంకల్పం చేసుకుందాము, ఇది పాటిద్దాము. మన గ్రామాన్ని, మన పరిసర ప్రాంతాన్ని, మన మండలాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని వాళ్ళు మంచి ఆలోచనలో ఉంది, మంచి అలవాట్లు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారని తడి చెత్త పొడి చెత్త కలిసేసి ఇస్తే ఎలాగుంటుందంటే పప్పు బియ్యం 2 కలిపేసి అన్నం చేయమని చెప్పినట్టు ఉంటుంది. ఎలా చేస్తుందమ్మా? దాన్ని మళ్ళీ విడిగొట్టాల్సిందే కదా. విడిగొట్టడానికి ఎంత టైం పడుతుంది ఆలోచించండి. 9 గంటలకి పాప స్కూల్కి వెళ్ళాలి, అమ్మాయిన కూర్చొని పప్పు బియ్యము వేరు చేస్తూ ఉంది, అన్నం ఎక్కడ అవుతుంది? అలాగే అవుతుంది. తడి చెత్త పొడి చెత్త కలిసిస్తే ఆ చెత్త సంపద కేంద్రం తీసుకెళ్ళి పాప మన కార్మికులు ఎంత కష్టపడాలి, వాళ్ళు చేయి పట్టాలి, దానికి తీయాలి. అదే మనమే విడివిడిగా చేసి ఇస్తే దాన్ని సపరేట్గా తీసుకెళ్ళి ఒకేసారి డంప్ యార్డ్లో పడేసి ప్రాపర్గా ఎరువులు చేయడానికి దోహదపడుతుంది. అక్కడ కూడా టైం సేవ్ అవుతుంది. కాబట్టి తడి చెత్త పొడి చెత్తని రోజు మన గ్రీన్ అంబాసిడర్స్కి వచ్చే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తున్నప్పుడు సపరేట్గా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈరోజు ఈ ఊర్లో ఎంతమంది ఇస్తున్నారు? ఒక 10 మంది డిసిప్లిన్గా ఇస్తున్నందుకు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి అభినందిస్తూ ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరు మనం ప్రాక్టీస్ చేస్తే మన సమాజం బాగుంటుందని చంద్రబాబు కోరుకుంటూ, ఇప్పుడు సంకల్పం చేసే తర్వాత ఇస్తావా? నాయకులందరికీ ముందు ఉన్నారు. సారీ, స్టేజ్ తక్కువ ఉందని మేడం ఎక్కువదని చెప్పేశారు. ఓకే, అన్యత భావించకండి. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలి. మీ ఇంట్లో, మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో దీని గురించి చెప్పాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పెను ప్రమాదం. దీన్ని కనుక ఆపకపోతే మానవ మనుగడ మిగలట్లేదు, చాలా డేంజరస్గా ఉంది. అన్ని చోట్ల ప్లాస్టిక్ మయమైపోయింది. మనకు ఈ భూగోళం అర్త్ ఒకటే ఉంది, రెండో లేదు. ఓకే, ఏమున్నా మనం ఇక్కడే ఉండాలి, దీన్నే కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి ఈ ప్లాస్టిక్ని ఆపడానికి, ప్లాస్టిక్ని అరిగెట్టడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్న డిపిఓ గారికి, అలాగే అధికారులందరికీ, అలాగే ముఖ్యంగా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసి, నన్ను కూడా ఇక్కడికి పిలిపించి మాట్లాడడానికి అవకాశం వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కుడి చెయ్యి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలపై కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కర్ల రాణి వైభవ్ ప్రభాకర్, నేను పిలిచిన వాళ్ళు పైకి రండమ్మా. మార్కపూడి శాంతమ్మ, ఇస్రావత్ సింగంశెట్టి మాధవి, వైభవ్ శ్రీనివాసరావు, తోట యామిని, వైభవ్ వెంకటేశ్వరరావు, నీరుకొండ విజయ, సింగంశెట్టి సరస్వతి, వైభవ్ భాస్కర్రావు, గుంటుపల్లి గిరిజా కుమారి, వైభవ్ సైలెంట్ గా వెళ్ళాలమ్మా.
ర్యాలీ దగ్గరికి సత్య మాస్టారు, రవికాంత్ మ్యాథ్స్ మాస్టారు, మేడం మా సైలెంట్గా వెళ్ళండి. ప్లకార్డ్స్ పట్టుకోండి పైకి. బయటికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఉక్కపోతగా ఉంది. మేడం మీరు ఫోన్ ఇద్దరు కొంచెం పక్కన కావాలి కూడా పంపిస్తారు. ఓకే రోజు వెళ్తున్నారా చెత్త కలెక్ట్ చేయడానికి? చెత్త పొడి చెత్త ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇది ఉందా? బండి ఉందా? వ్యాన్ ఉందా? సో దాదాపు ఎంతమంది మీకు విడివిడి చేసి ఇస్తున్నారు వేరే వేరుగా ఊర్లో? అవునా? విడివిడిగా చేసి సపరేట్గా ఇస్తున్నారు. మరి వాళ్ళ డస్ట్బిన్స్ అక్కడ ఉన్నాయా లేదా వాళ్ళే తెచ్చుకున్నారు? మీరు ఇచ్చారా? కొంచెం వెనక్కి జరగనమ్మా. సర్పంచ్ గారు కొంచెం ఈ ఫ్రెండ్ నా వైపు రండి. చెత్త సంపద కేంద్రాలు ఎంత అవుతా ఉంది కాంపోస్ట్? ఓకే థ్యాంక్ ప్లకార్డ్స్ పై పెట్టుకోవాలి, పైకి పెట్టుకోమన్నారు ప్లకార్డ్స్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా జూలై 3వ శనివారము ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం థీమ్తో జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేయాలి, అట్లాగే మన పరిసర ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమము స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద ఒకసారి ప్లాంటేషన్, ఒకసారి ఈ చెక్, ఒకసారి సోర్స్ రీసోర్స్, అట్లాగే ఈసారి సింగిల్ యూజ్ని అంతం చేసే కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో అన్ని వార్డ్స్లో ప్రజాప్రతినిధులతో అధికారులందరినీ మమేకం చేసి ప్రజల్ని మమేకం చేసి ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ తీసుకురావడం. దీనివల్ల ఏంటంటే
మనము ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలు ఉన్నాయో అవి సాధించుకోవడానికి ముఖ్యంగా మన డిసిప్లిన్ ఉండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలి, పొల్యూషన్ తక్కువ ఉండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి. అలాగే ఏదైతే మన ఇంటి నుంచి వచ్చే చెత్త అయితే ఉందో దాన్ని సంపదంగా మార్చుకునే అవకాశం ఉండాలి. అందుకోసమే ప్రతి గ్రామంలో ఇప్పుడు చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఎరువులు చెత్తనంతా ఎరువులుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనము పంటలకి వేసుకుంటూ సో అది కూడా ఒక సర్క్యులర్ ఎకానమీలో తీసుకొస్తున్నాము. సో ఈ ప్రకారంగా ప్రతి ఊర్లో ఒక సస్టైనబుల్ మోడ్లో ఆ డోర్ టు డోర్ హౌస్ గార్బేజ్ కలెక్షన్ అయితేనేంటి, అట్లాగే దాన్ని చెత్త సంపద కేంద్రాల్లో కాంపోస్ట్ చేసుకొని ఒక సర్క్యులర్ ఎకానమీగా ప్రతి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ అన్ని గ్రామాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు నందిగామ కాన్స్టిట్యూన్సీలు కూడా వచ్చి ప్రజాప్రతినిధులతో ఇక్కడ సర్పంచ్ గారు అయితేనేంటి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ వచ్చి ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. సో దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు నుంచి మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా నిషేధించడం జరిగింది. ఎక్కడైనా ఇటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకతున్న వాళ్ళు కనిపిస్తే మాత్రము చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మార్చిలోనే స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మార్చి నుంచి ఇప్పటి వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ప్రత్యామ్నాయ వస్తువుల్ని వాళ్ళు రెడీ చేసుకొని ఉండాలి. ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే ఉండడానికి లేదు. దయచేసి అందరూ సహకరించాలి. దీన్ని సహకరిస్తే ఇది మీ పిల్లలకి, మా పరిసరాల ప్రాంతాలకి, అలాగే మన జిల్లాకి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనం ఆర్థికంగా కూడా ఎదగడానికి జిల్లా ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.